వాళ్ళేమో మాస్టర్స్ అంతా పాత్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 6వ తారీఖు గురువారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన సత్సంగంలో గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్ ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. దీని చేరు మార్గం. అది అన్నమాట ఇవాళ. మనం ఎంతవరకు వచ్చామో చూద్దాం. తిరగబడుతూ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక కొంచెం అంటే H2O అని తెలియకపోయినా అక్కడ నేచర్ స్పిరిట్స్ అని తెలియడం వల్ల వాళ్ళకి భక్తి శ్రద్ధతో ఉంటారని. మాస్టర్ జీసస్ హూ బికేమ్ అడెప్ట్ ఇన్ హిస్ ఇన్కార్నేషన్, అంటే జీసస్ మాస్టర్ అని అనుకున్నాం కదా, ఒక పరమ గురువు. అడెప్ట్ అంటే పరమ గురువు. ఆయన జన్మలో ఆయన పరమ గురువు అయ్యారనమాట. యాజ్ అపోలోనియస్ ఆఫ్ టియానా అండ్ వాజ్ ఆఫ్టర్వర్డ్స్ ద గ్రేట్ సౌత్ ఇండియన్. అంటే తర్వాత ఏదో అపోలోనియస్ ఆఫ్ టియానా లాగా ఇతను కూడా ఒక పరమ గురువు అయ్యారు. తర్వాత ద గ్రేట్ సౌత్ ఇండియన్ రిలీజియస్ రిఫార్మర్. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మతముల యొక్క సంస్కరణ చేశారు. రామానుజాచార్య ఎవరు రామానుజాచార్యులు గారు, ఆయన 6th అని రూల్ చేశారు. దట్ ఆఫ్ భక్తి ఆర్ డివోషన్. అది అంటే ఇక్కడ ఇన్ హీజ్ ఇన్కార్నేషన్ యాజ్ అపోలోనియస్ ఆఫ్ థియానాగా ఆయన ఒక జన్మలో వచ్చారు. ఇంకొక జన్మలో శ్రీ రామానుజాచార్యగా వచ్చి ఆయన 6th రేకి హెడ్గా ఉండి ఆయన భక్తి డివోషన్ని చాటారు. ఈ ఈ రే అన్నది డివోషనల్ సెయింట్స్ అండ్ మిస్టిక్స్ ఉంటారు ఈ రేలో ఎక్కువగా. ప్రతి మతంలో ఉన్న డివోషనల్ సెయింట్స్, మిస్టిక్స్, చౌహాన్ జీసస్ హ్యాస్ చార్జ్ ఆఫ్ సచ్ పీపుల్. చౌహాన్ అంటే అప్పటికైనా ట్రైనీ. ఆ జీసస్ అప్పటికి అలాంటి వాళ్ళందరికీ ఛార్జ్లో ఉండారు. అండర్ వాట్ ఎవర్ ఫామ్ దే మే వర్షిప్ ద డివైన్ బీయింగ్. ఏ ఫామ్లో వాళ్ళు డివైన్ని వర్షిప్ చేసినా వాళ్ళకి ఆయన వాళ్ళ ఛార్జ్లో ఆయన ఉన్నారు. 1900 years ago, 1900 సంవత్సరాల క్రిందన అపోలోనియస్ ఆఫ్ టియానా వాజ్ సెంట్ అవుట్ బై ది బ్రదర్హుడ్ అపాన్ ఏ మిషన్. అంటే అపోలోనియస్ ఆఫ్ టియానా అని ఏదో ఒక మిషన్ పర్పస్ తోటి వాళ్ళు బ్రదర్హుడ్ నుంచి పంపించారు. వన్ ఫీచర్ ఆఫ్ విచ్ వాజ్ దట్ హీ వాజ్ టు ఫౌండ్ ఇన్ వేరియస్ కంట్రీస్. ఒక లక్షణం ఏంటంటే వివిధమైన దేశాలలో కొన్ని మ్యాగ్నెటిక్ సెంటర్ని ఆయన స్థాపించాలి. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ టాలిస్మాన్స్ వర్ గివెన్ టు హిమ్. అంటే వాటి యొక్క టాలిస్మాన్ అంటే ఏంటి, మనం తావీజులు అంటాం కదా, అంటే ఏ రకమైన ఆబ్జెక్ట్స్ ఉండాలి అది అతనికి చెప్పారు. విచ్ హీ వాజ్, అవన్నీ ఇచ్చారు ఆయనకి. విచ్ వాజ్ టు బరీ అట్ దీస్ చోజన్ స్పాట్స్. అంటే ఏవైతే శక్తి కేంద్రాలుగా అవ్వాలనుకున్నారో అక్కడ వాటిని పాతిపెట్టమని చెప్పారు. In order that the forces which they radiated might prepare, centers have already been utilized. అప్పుడు అవి అవి అక్కడి నుంచి శక్తిని రేడియేట్ చేస్తాయి. అందుకని దోస్ ప్లేసెస్ టు బి ద సెంటర్స్ ఆఫ్ గ్రేట్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో అవి సెంటర్స్, గొప్ప గొప్ప సంఘటనలకు సెంటర్స్ అవుతాయి. కొన్ని ఈ సెంటర్స్లో కొన్ని ఉపయోగించబడ్డాయి, కానీ ఇంకా కొన్ని ఉపయోగించబడలేదు. ఇవన్నీ కూడా తర్వాత ఇమీడియట్ ఫ్యూచర్ ఇన్ కనెక్షన్ విత్ ద వర్క్ ఆఫ్ ద కమింగ్ క్రీస్తు. రాబోయే క్రీస్తుకి సంబంధించి ఆ అంటే ఆయన జన్మకి సంబంధించి ఇమీడియట్ ఫ్యూచర్కి సంబంధించినట్టుగా ఉపయోగపడతాయి. అందువలన మచ్ ఆఫ్ ద డీటెయిల్ ఆఫ్ హిస్ వర్క్ వాజ్ ఆల్రెడీ డెఫినెట్లీ ప్లాన్డ్ నియర్లీ 2000 years ago. అందుకని క్రీస్తు చేయవలసిన పనిని 2000 సంవత్సరాల క్రిందనే అది ప్లాన్ అయిపోయింది అనమాట. అండ్ అరేంజ్మెంట్స్ ఈవెన్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ వర్ బీయింగ్ మేడ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. అందుకని భౌతిక ప్లేన్లో కూడా దానికి అరేంజ్మెంట్స్ తయారు చేయబడ్డాయి.
సెవెంత్ డే హెడ్ ఎవరంటే మాస్టర్ ద సెంట్ కాంటేడి సెయింట్ జెర్మైన్ అనే ఆయన సెవెంత్ డే హెడ్. నోన్ టు హిస్టరీ హీఈస్ ఆల్సో అడెప్ట్ అంటే పరమగురు. ఇన్ ద 18th సెంచరీ 18వ శతాబ్దంలో మనం ఆయన్ని మాస్టర్ రెకాక్జీ అని కూడా పిలుస్తాం. హీ ఈస్ ద లాస్ట్ సర్వైవర్ ఆఫ్ దట్ రాయల్ హౌస్. ఆ రాయల్ హౌస్ అంటే రాజుగారికి సంబంధించిన వాటిలో ఆయన చిట్ట చివరి ఆయన. హీ వాజ్ ఫ్రాన్సిస్ బ్యాకన్. ఆయన ఒక జన్మలో ఫ్రాన్సిస్ బ్యాకన్ గా, లార్డ్ వెనులామ్ ఇన్ ద 17th సెంచరీ, తర్వాత రోబర్ట్స్ ద మాంక్ ఇన్ ద 16th, అంటే ఆయన 16th సెంచరీలో రోబర్ట్స్ ఒక మాంక్ గాను, అలాగే హన్యాడి జోనాస్ ఇన్ ద 15th 15వ శతాబ్దంలో హున్యాడి జానోస్ గాను, అలాగే రోసన్ క్రూజ్ ఇన్ ద 14th అండ్ రోజర్ బ్యాకన్ ఇన్ ద 13th. అన్ని రకాలైన జన్మలు తీసుకుని చివరికి ఆయన సెయింట్ జెర్మైన్ గా వచ్చారు. ఆయనే సెవెంత్ డే హెడ్. అదే కాకుండా హీ ఈస్ ద హంగేరియన్ అడప్ట్ ఆఫ్ ద అక్కల్ట్ వరల్డ్. ఈ అక్కల్ట్ వరల్డ్ కి హంగేరీకి సంబంధించినటువంటి పరమ గురువు. ఫర్దర్ బ్యాక్ ఇన్ టైమ్ హీ వాజ్ ద గ్రేట్ నెప్లోటోనిస్ట్ ప్రోక్లస్, అది నియో ప్లాటోనిస్ట్ ప్రోక్లస్. అది చివరికి ఈ వాజ్ ద గ్రేట్ నియో ప్లాటోనిజం అని ఉంది కదండి, అందులో ప్రోక్లస్. అండ్ బిఫోర్ దట్ సెయింట్ ఆల్బాన్. అంతకంటే ముందు సెయింట్ ఆల్బాన్ గా జన్మించారు. అంటే ప్రతి వాళ్ళకి చాలా జన్మలుండి పరిపక్వత పొందేకే పరమ గురువుగా అవుతారు. అయితే బ్యాక్ టు ద టైమ్ హీ వాజ్ ద గ్రేట్ నియో ప్లాటోనిస్ట్ ప్రోక్లస్ అండ్ బిఫోర్ దట్ సెయింట్ ఆల్బాన్. హీ వర్క్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ త్రూ సెరిమోనియల్ మ్యాజిక్. ఆయన ఇలాంటి ఉత్సవాలకు సంబంధించిన మ్యాజిక్స్ ద్వారా పనిచేస్తారు. అండ్ ఎంప్లాయ్స్ ద సర్వీసెస్ ఆఫ్ గ్రేట్ ఏంజల్స్. గొప్ప గొప్ప దూతలు అంటే దేవదూతల్ని పంపిస్తారు. హూ ఒబే హిమ్ ఇంప్లిసిట్లీ అండ్ రిజాయిస్ టు డూ హిజ్ విల్. ఆయన ఇచ్చను నెరవేర్చడానికి వాళ్ళు ఎంతో ఆనందం పడుతూ ఉంటారు. దో హీ స్పీక్స్ ఆల్ యూరోపియన్ అండ్ మెనీ ఓరియంటల్ లాంగ్వేజెస్. ఆయనకి తూర్పు దేశానికి చెందిన ఎన్నో భాషలు, యూరోపియన్ భాషలు వచ్చినా సరే ఆయన ఎక్కువగా లాటిన్లోనే ఉండేది ఎక్కువ పని. ఆ ఆ భాష అనేది స్పెషల్ వెహికల్ ఆఫ్ హిస్ థాట్. ఆయన ఆలోచనకి ఎక్కువగా లాటిన్ భాషను తీసుకున్నారు. అండ్ ద స్ప్లెండర్ అండ్ రిథమ్ ఆఫ్ ఇట్ ఈస్ అన్సర్పాస్డ్ బై ఎనీథింగ్ దట్ వీ నో డౌన్ హియర్. అందుకని దాని యొక్క వైభవము, దాని యొక్క రైము, రిత్తిము అవన్నీ కూడా మనకు తెలిసిన అన్నిటిని అధిగమించుతోంది. ఇన్ హిస్ వేరియస్ రిచువల్స్, ఎన్నో కర్మకాండల్లో హీ వేర్స్ వండర్ఫుల్ అండ్ మెనీ కలర్డ్ రోబ్స్. ఎన్నో రకరకాల రంగురంగుల దుస్తులు ధరిస్తూ ఉండేవారు, అలాగే ఆభరణాలు ధరించేవారు. హీ వాజ్ ఎ సూట్ ఆఫ్ గోల్డెన్ చైన్ మెయిల్. అంటే గోల్డెన్ చైన్ మెయిల్ అని అంటున్నారు. అటువంటి దానికి ఆయన చెందుతారు. విచ్ వన్స్ బిలాంగ్ టు ఏ రోమన్ ఎంపరర్. అది ఒకప్పుడు ఆ రోమన్ ఎంపరర్ కి చెందుతుంది అనమాట గోల్డెన్ చైన్ మెయిల్. ఓవర్ ఇట్ ఈస్ థ్రోన్ ఏ మ్యాగ్నిఫిసెంట్ క్లోక్ ఆఫ్ క్రిమ్సన్ విచ్ ఆన్ ఇట్స్ క్లాస్ప్ ఏ 7 pointed స్టార్ ఇన్ డైమండ్ అండ్ ఎమథిస్ట్. అంటే ఇవన్నీ రాళ్ళు, అంటే విలువైనటువంటి అన్నమాట. దాని మీద అది ఎలా ఉందిట, అది ఒక క్లోక్ అంటే ముసుగు క్రిమ్సన్ కలర్ ఉంది. తర్వాత 7 పాయింట్స్ ఉన్న ఒక నక్షత్రం డైమండ్ తోటి ఎమిథిస్ట్ అన్న రాళ్లతో ఉంది. సమ్ టైమ్స్ హీ వాస్ ఏ గ్లోరియస్ రోబ్ ఆఫ్ వయలెట్. ఒక్కొక్కప్పుడు వయలెట్ డ్రెస్ వేసుకుంటారు, చాలా కాంతివంతమైంది. ఆయన ఈ విధంగా సెరిమోనియల్ ఉత్సవాలకు సంబంధించిన దాంట్లో ఎంగేజ్ అయినప్పటికీ అండ్ స్టిల్ వర్క్ సమ్ ఆఫ్ ద రిచువల్స్ ఆఫ్ ద యాన్షియంట్ మిస్టరీస్. సనాతనమైన మిస్టరీకి సంబంధించిన వాటిలోని పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ ద నేమ్స్ ఆఫ్ విచ్ హ్యావ్ లాంగ్ బీన్ ఫర్గాటెన్ ఇన్ ద అవుటర్ వరల్డ్. బాహ్య జగత్తులో వాటి పేర్లన్నీ కూడా పూర్తిగా మర్చిపోబడ్డాయి. హీఈస్ ఆల్సో, అంటే వేటి పేర్లు, ఆ రిచువల్స్, అలాంటి ఆ యాన్షియంట్ మిస్టరీస్ అన్ని. ఆయన మచ్ కన్సర్న్ విత్ ద పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ యూరోప్. ఆయనకి ఎక్కువగా యూరోప్ దేశంలో ఉన్న రాజకీయమైన పరిస్థితితోటి, దాని యొక్క అభివృద్ధి, మోడర్న్ ఫిజికల్ సైన్స్, గ్రోత్ ఆఫ్ మోడర్న్ ఫిజికల్ సైన్స్, అంటే మోడర్న్ ఫిజికల్ సైన్స్ అభివృద్ధి, వీటితో ఎక్కువగా ఆయన కన్సర్న్తో ఉన్నారు. ఎవరు అంటే ఈ మాస్టర్ గారు. ఈయనకి ఎన్ని జన్మల వెనకాల నుంచి చెప్పారు అంటే సెయింట్ జెర్మైన్ అనే ఆయన.
తర్వాత క్వాలిటీస్ టు బి డెవలప్డ్, ఏవే లక్షణాలు పెరగాలి అనే హెడ్డింగ్ లో చెప్తున్నారండి. ఈ కిందనున్న సమ్మరీ క్యారెక్టర్, ఈ చౌహాన్స్ వాళ్ళ యొక్క రేసు, నేను ఆల్రెడీ సైన్స్ ఆఫ్ ద సాక్రమెంట్స్ అనే పుస్తకం రాశారు లెడ్బీటర్ గారు, అందులో అవన్నీ డీటెయిల్డ్ గా రాశాను అని చెప్తున్నారు. విత్ ద థాట్ టు బి హెల్డ్ ఇన్ మైండ్ బై దోస్ హూ విష్ టు సర్వ్ అలాంగ్ దేర్ రెస్పెక్టివ్ లైన్స్, అంటే ఏ ఆలోచనతో వాళ్ళు ఏ ఏ లైన్ లో ఏమేమి పని చేయాలో అనే దాంతో నేను రాశాను అని చెప్తున్నారు. నెంబర్ 1 ఏంటంటే స్ట్రెంగ్త్, బలం. ఐ విల్ బి స్ట్రాంగ్, బ్రేవ్, ప్రిజర్వింగ్ ఇన్ దిస్ సర్వీస్, ఇన్ హిస్ సర్వీస్. అంటే నేను చాలా స్ట్రాంగ్ గా, ధైర్యంగా అన్ని కాపాడుకుంటాను సేవలో, ఆయన యొక్క సేవలో. రెండోది ఏంటంటే విజ్డమ్. ఇందులో ఐ విల్ అటైన్ దట్ ఇంట్యూషనల్ విజ్డమ్ విచ్ కెన్ బి డెవలప్డ్ ఓన్లీ త్రూ పర్ఫెక్ట్ లవ్. సంపూర్ణమైన ప్రేమ ద్వారా ఏ రకమైన జ్ఞానం అభివృద్ధి చెందుతుందో అటువంటి జ్ఞానాన్ని నేను పొందుతాను. మూడవది అడాప్టబిలిటీ ఆఫ్ టాక్ట్, టాక్ట్ కి అనుసారంగా మౌల్డ్ అవడం. అంటే అందులో ఏం చెప్తున్నారు, నేనేమో పవర్ ఆఫ్ సేయింగ్ అండ్ డూయింగ్ జస్ట్ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ మూమెంట్, రైట్ టైంలో రైట్ పని మాట మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడడానికి ఆ శక్తిని అంటే అలా వాక్కుని నేను ప్రయత్నిస్తాను. ఆఫ్ మీటింగ్ ఈచ్ మ్యాన్ ఆన్ హిజ్ ఓన్ గ్రౌండ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ హిమ్ మోర్ ఎఫిషియెంట్లీ. ఆ వ్యక్తి ఏ గ్రౌండ్ లో ఉన్నాడో, అంటే ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి వెళ్ళి నేను ఆయనకి బాగా ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా సహాయం చేస్తాను. తర్వాత నాలుగోది బ్యూటీ అండ్ హార్మోనీ, సౌందర్యము, సమరసత. నేను అంటే నాకు సమర్థత ఉన్నంత వరకు నేను ఈ బ్యూటీ, హార్మోనీ నా జీవితంలోకి, నా చుట్టుపక్కల తెస్తాను. దే మే బి మోర్ వర్ది ఆఫ్ హిమ్. ఐ విల్ లెర్న్, అవన్నీ వాళ్ళకి ఫిట్ అయినట్టుగా. ఐ విల్ లెర్న్ టు సీ బ్యూటీ ఇన్ ఆల్ నేచర్, ప్రకృతిలో ఉన్న సౌందర్యం అంతా చూస్తాను. ఐ మే సర్వ్ హిమ్ బెటర్, అప్పుడు నేను ఆయనకి ఎక్కువగా సేవ చేయగలను. ఐదోది సైన్స్, డీటెయిల్డ్ నాలెడ్జ్. నేను ఈ జ్ఞానాన్ని యాక్యురసీ అంటే కరెక్ట్ గా నేర్చుకుంటాను. అప్పుడు నేను ఏంటంటే పని దాంతో చేస్తాను. ఆరోది భక్తి. నేనేంటి నా లోపల నేను ఆ గొప్ప శక్తి, భక్తి యొక్క శక్తిని వికసింప చేసుకుంటాను. దో త్రూ ఇట్, దాని ద్వారా నేను ఇతరులకు కూడా అది ఇస్తాను. తర్వాతది ఆర్డర్డ్ సర్వీస్, అంటే క్రమబద్ధతతో కూడిన సేవ. నేను ఐ విల్ సో ఆర్డర్ అండ్ అరేంజ్ ఎనీ సర్వీస్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడి యొక్క సేవని ఆ విధంగా నేను క్రమంలో పెడతాను. అలాంగ్ ద లైన్స్ ఆఫ్ విచ్ హీ హాజ్ ప్రిస్క్రైబ్డ్, ఆయన ఎలా చెప్పారో అలాగే. ఐ మే బి ఏబుల్ ఫుల్లీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లవింగ్ హెల్ప్ విచ్ హాజ్ హోలీ ఏంజల్స్ ఆర్ ఆల్వేజ్ వెయిటింగ్ టు రెండర్. అంటే ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆ దేవదూతలు ఏ సహాయం నాకు అందించగలుగుతున్నారో ప్రేమపూర్వకంగా, ఆ సహాయాన్ని నేను తీసుకుని నేను ఆ విధంగా ఆర్డర్ చేస్తా. ఆయన యొక్క ఆర్డర్ అంటే ఒక పద్ధతిలో ఈ సేవలన్నీ ఒక పర్టికులర్ విధానంలో చేస్తాను. ఈ ఇలా 7 లక్షణాలు చెప్పారంటే 7 రేసులో వాళ్ళు పనిచేస్తారు. ఈ వేర్వేరు లక్షణాలు అన్నవి ప్రతి ఒక్క వ్యక్తిలోని సమయాన్ని బట్టి డెవలప్ అవుతాయి. బట్ వీ షాల్ పొజెస్ దెమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఓన్లీ వెన్ వీ అవర్ సెల్స్ హ్యావ్ రీచ్డ్ పర్ఫెక్షన్ అండ్ బికమ్ సూపర్ మ్యాన్. అంటే ఇవన్నీ మనకి పరిపూర్ణంగా ఎప్పుడొస్తాయి, మనం సూపర్ మ్యాన్ అయినప్పుడు. అందుకే మన జన్మలు ఏంటంటే ఇలాగా పర్ఫెక్ట్ లక్షణాలని అంటే క్రమక్రమంగా పొందుతూ మనం పరిపూర్ణం ఒక్కొక్క జన్మలో పరిపూర్ణ సాధిస్తాం. దానికోసమే ఈ జన్మలన్నీ. అంటే ఒక జన్మలో కొన్ని సమర్థతలు, మరొక జన్మలో మరికొన్ని సమర్థతలు, ఇలాగా మనం సంపాదిస్తూ ఉంటాం అనమాట, అంటిల్ పరమ గురువులాగా పరిపూర్ణమైన స్థితి వచ్చే వరకును. అయితే అట్ ద ప్రెసెంట్ టైం వన్ ఆఫ్ ద వేస్ ఆల్ దీస్ డిఫరెంట్ క్వాలిటీస్, ఈ వేరు లక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిలోని డెవలప్ అవ్వాలి. సంపూర్ణత సూపర్ మ్యాన్ అయినప్పుడు ఇవన్నీ సంపూర్ణంగా డెవలప్ అవుతాయి. ఇప్పుడున్న సమయంలో వన్ ఇన్పర్ఫెక్షన్, ఒక అసంపూర్ణత ఏమిటంటే మన జీవితాల్లో దట్ వీ హ్యావ్ సమ్ వన్ క్యారెక్టరిస్టిక్ డెవలప్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద అదర్స్. అంటే దట్ వీ హ్యావ్ సమ్ వన్ క్యారెక్టరిస్టిక్, ఇతరుల కంటే మనకి ఏదో ఒక లక్షణం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉన్నారు, ఉదాహరణగా ఎవరికైతే సైంటిఫిక్ యాక్యురసీ అన్నది ఉంటుందో వాళ్ళకి విచక్షణ
బాగా వికసిస్తుంది. కానీ బట్ బికాజ్ ఎస్ జట్ దే హ్యావ్ నాట్ కల్టివేటెడ్ ఎఫెక్షన్, కానీ వాళ్ళకి విచక్షణ జ్ఞానం వికసిస్తుంది కానీ వాళ్ళలో ఎక్కువగా అభిమానము భక్తి ఇవి మాత్రం ఉండవు. దే నేచర్ ఈజ్ కోల్డ్ అండ్ హార్డ్, ఆ విషయాల్లో వాళ్ళు చాలా కోల్డ్ గా హార్డ్ గా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఏ రకమైన దయ లేకుండా కనిపిస్తారు. అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళతో ఉన్న వాళ్ళని తప్పుగా జడ్జ్ చేస్తారు. మ్యాటర్స్ ఆఫ్ జడ్జిమెంట్ అనే దాంట్లో ఇంటెలెక్చువల్ ప్రాబ్లం, దేర్ యాటిట్యూడ్ ఈజ్ ఆఫెన్ ఇంటెన్స్లీ క్రిటికల్. వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా క్రిటికల్ గానే ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి డివోషన్ పెరగలేదు. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి డిస్క్రిమినేషన్ ఒకటే పెరిగింది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలో పెరగడం వల్ల లోపాలు ఏమిటి చూపిస్తున్నారు. అందుకే వాళ్ళకి ఎవరిని జడ్జి చేయలేరు. వాళ్ళ నిశ్చయం అన్నది అగైన్స్ట్ రాదర్ దాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్ హూ హ్యాపెన్ టు క్రాస్ దేర్ పాత్. అంటే ఎవరైనా వాళ్ళ మార్గాన్ని క్రాస్ చేసిన వాళ్ళ పట్ల వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. అదే కానీ డివోషనల్ ఎఫెక్షనేట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఇంకా ఎక్కువగా ఇతరులతోటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కలుస్తారు అండ్ వుడ్ ఆన్ ద హోల్ బి మోర్ లైక్లీ. అందుకని మొత్తం మీద ఫేవరబుల్ గా జడ్జి చేయగలరు. ఈవెన్ ఇఫ్ దేర్ జడ్జిమెంట్ వర్ రాంగ్, వాళ్ళ జడ్జిమెంట్ తప్పైనా సరే యాజ్ దే మైట్ ఈజీలీ బీ స్వేడ్ బై దేర్ ఫీలింగ్స్. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు వెంటనే స్వే అంటే మార్చేసుకుంటారు. ఇట్ వుడ్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ తోటి దే వుడ్ ఈజీలీ బి స్వేడ్ అంటే కదులుతూ ఉంటారు. ఫీలింగ్స్ అనుకూలంగా వాళ్ళు కూడా మారుతారు. ఇట్ వుడ్ ఎర్ర ఆన్ ద సైడ్ ఆఫ్ మర్సీ. అంటే ఎర్ర అంటే తప్పు, వాళ్ళు తప్పులు చేస్తారు అంటే సైడ్ ఆఫ్ మెర్సీ దయతోటి. బోత్ దీస్ ఆర్ డిఫ్లెక్షన్స్ ఫ్రమ్ స్ట్రిక్ట్లీ యాక్యురేట్ జడ్జిమెంట్. అంటే ఈ రెండు కూడా యాక్యురేట్ జడ్జిమెంట్ కంటే వేరేగా అంటే కొంచెంగా తప్పుదని చేస్తున్నారు. అండ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇట్ విల్ బి ఇన్ నెసెసరీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. మన జీవితాల్లో ఇది చాలా అవసరం. ఏంటంటే ఇవన్నిటిని ఈ లక్షణాలని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ద సూపర్ మ్యాన్ ఇస్ ద పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ మ్యాన్. సూపర్ మ్యాన్ అన్న ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా సమతుల్యతతోనే ఉంటాడు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ యోగా. అంటే సమత్వం యోగ ఉచ్యతే అని అన్నట్టుగా ఆ ఆయన వాళ్ళెప్పుడు కూడా సమత్వంతో ఉంటారు. సైక్లిక్ చేంజెస్ అనే హెడ్డింగ్. ఈ ప్లానటరీ లోగోస్ లో 7 రకాలైనటువంటి సైక్లిక్ చేంజెస్ టైముని బట్టి అవుతూ ఉంటాయి. అవి ఇన్ బ్రీదింగ్ అండ్ అవుట్ బ్రీదింగ్. ఇన్ బ్రీదింగ్ అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనే దాంట్లో ఆర్ టు ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్ డౌన్ హియర్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఇన్ ద 7 ప్లానటరీ లోగో సర్టెన్ సైక్లిక్ చేంజెస్ అంటే గుండె కొట్టుకోవడం బట్టి వాళ్ళని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి ఫిజికల్ ప్లేన్ లో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. హవెవర్ ఏదేమైనప్పటికీ ఒక అనంతమైన నంబర్ ఆఫ్ పాజిబుల్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ దెమ్ అలాంటివి వాళ్ళకి ఎన్నో వస్తూ ఉంటాయి. అండ్ సిన్స్ అవర్ యాస్ట్రల్ బాడీస్ ఆర్ బిల్ట్ ఆఫ్ ద వెరీ మ్యాటర్ ఆఫ్ ద యాస్ట్రల్ బాడీస్, దేర్ యాస్ట్రల్ బాడీస్, మన యాస్ట్రల్ బాడీస్ కూడా వాళ్ళ యాస్ట్రల్ బాడీస్ ఏ మ్యాటర్తో తయారు చేయబడ్డాయో ఆ మ్యాటర్తో తయారు చేయబడడం వల్ల తప్పనిసరిగా మనలో no one of these planetary logoi can change astrally in any way without there be affecting the astral body of every man in the world. అంటే జగత్తులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని యాస్ట్రల్ బాడీని మార్చకుండా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఏదైనా మార్పు యాస్ట్రల్ ప్లేన్ లో జరుగుతుందంటే ప్రతి వ్యక్తి యొక్క యాస్ట్రల్ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈజ్ ట్రూ ఆన్ ఆల్ ద అదర్ ప్లేన్స్. సేమ్ అలాగే మెంటల్ ప్లేన్ లో కూడా ఏదైనా చేయాలంటే అందరి మెంటల్ ప్లేన్ ఒకటే గనక మా మెంటల్ ప్లేన్ లో కూడా డిస్టర్బెన్సెస్ ఏవో ఎఫెక్ట్ వస్తుంది. We shall then begin to have some idea of the importance to us of the ఎమోషన్స్ అండ్ థాట్స్ ఆఫ్ దీస్ ప్లానటరీ స్పిరిట్స్. అందుకని ఈ ప్లానటరీ స్పిరిట్స్ యొక్క ఎమోషన్స్ ఆలోచనలు వాటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. ఇఫ్ ఇట్ బి రిమెంబర్డ్, ఒకవేళ మనం గుర్తు పెట్టుకుంటే, ఇక్కడ మళ్ళీ చదువుతానండి, ఒక వాక్యం అయిపోయింది. ఏంటంటే ప్లానటరీ లోగో యూ కెన్ చేంజ్ యాస్ట్రల్లీ ఇన్ ఎనీ వే వితౌట్
thereby affecting the astral body of every man in the world. Thought, though of course more especially those in whom there is a preponderance of matter expressing him. ఇఫ్ ఇట్ బి రిమెంబర్డ్, ఒకవేళ మనం గుర్తుకుంచుకుంటే, వీ టేక్ ద ఆస్ట్రల్ ప్లేన్ మియర్లీ, ఒక ఉదాహరణగా మనం ఆస్ట్రల్ ప్లేన్ తీసుకున్నాం, అన్ని ప్లేన్స్ లోని అలాగే జరుగుతుందని చెప్తున్నారు. ఇవి ఏవైనా సరే అవన్నీ కూడా లాంగ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రేసెస్, అంటే ఇంతకాలం ఉన్న చరిత్రను అవన్నీ చూస్తే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. యాజ్ రెగ్యులర్ సైక్లిక్ చేంజెస్ ఇన్ ద టెంపరమెంట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క స్వభావంలో అవన్నీ రెగ్యులర్ గా జరిగే సైక్లిక్ చేంజెస్ అని మనకు తెలుస్తాయి. అండ్ ద కాన్సిక్వెంట్ క్యారెక్టర్ ఆఫ్ దేర్ సివిలైజేషన్, అందుకని వాళ్ళ నాగరికతలో అలాంటి లక్షణాలు వస్తాయి. పుటింగ్ ఎసైడ్ ద థాట్ ఆఫ్ వరల్డ్ పీరియడ్స్, అంటే ప్రపంచం యొక్క పీరియడ్స్ ని పక్కన పెట్టేస్తే, కన్సిడరింగ్ ఓన్లీ ద పీరియడ్ ఆఫ్ ఎ సింగిల్ రూట్ రేస్, ఒక్క రూట్ రేస్ ని మనం తీసుకుంటే మనకేం తెలుస్తుందంటే ఈ 7 రూట్ రేస్లు కూడా ప్రీపాండెంట్ ఇన్ టర్న్ preponderant in turn, perhaps more than once, but in the period of that dominance of each ray, there will be 7 subcycles of influence according to a rather curious rule which requires some explanation. అంటే ఇప్పుడు మనం జగత్తుని పక్కన పెట్టి రూట్ రేగా తీసుకుంటే ఈ 7 రూట్ రేస్ కూడా మొదటగానే, అంటే ఇలాగే పర్హాప్స్ మోర్ దాన్ వన్స్, ఎక్కువ సార్లు మారిపోయి, బట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దట్ డామినెన్స్ ఆఫ్ ఈచ్ రే, ప్రతి రే యొక్క డామినెన్స్ లో 7 సబ్ సైకిల్స్ ఉంటాయి, అంటే ప్రభావితం చేస్తూ ఉంటాయి. అకార్డింగ్ టు ఏ రాదర్ క్యూరియస్ రూల్ విచ్ రిక్వైర్స్ సమ్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఒక క్యూరియస్ రూల్ ప్రకారం ఈ 7 సబ్ ప్లేన్స్ కూడా అవి ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇక్కడికి ఆపుదామా ఇంకా, లేకపోతే ఇది ఎంత ఉంది, ఈ పాసేజ్ తో ఈ చిన్న హెడ్డింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణగా హిస్టరీలో ఆ పీరియడ్, ఆ రేస్ యొక్క పీరియడ్, అంటే 5th రే ఇప్పుడు డామినెంట్ గా ఉంది. ఈ మొత్తం అంతా చూస్తే సెంట్రల్ ఐడియా ఆఫ్ దట్ రే, అంటే ఈ 5వ రే ఏమిటంటే, అండ్ ప్రాబబ్లీ రిలీజన్ ఫౌండెడ్ అప్ అని, దాని మీదనే ఒక మతం కూడా తయారు చేయబడుతోంది. విల్ బి ప్రామినెంట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్, మనుష్యులలో అదే ప్రాముఖ్యంగా ఉంటుంది. అంటే ఆ ఆ 5వ రేస్ లో ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళు రిలీజన్ తయారు చేస్తూ ఉంటారు. బట్ దట్ టైమ్ ఆఫ్ ప్రిడామినెన్స్ విల్ బి subdivided into 7 periods, in the first of which this idea, అంటే అక్కడేమో ఈ రకంగా 7 భాగాలుగా ఉంటుంది కదా, ఒక రూట్ రేలో 7 విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలంటే ఒక రూట్ రే సబ్ డివిజన్ నుంచి మరొక సబ్ రేస్కి వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. అందులో మొదటిది ఏంటంటే ఈ ఐడియా, దో స్టిల్ ప్రిన్సిపల్ వన్ విల్ బి కలర్డ్ బై ద ఐడియా ఆఫ్ ద ఫస్ట్ రే, అంటే ఇది ఏమో చాలా ముఖ్యమైనది అయినా ఫస్ట్ రే ఐడియాతో ప్రభావితం అవుతుంది. అండ్ ద మెథడ్స్ ఆఫ్ ద ఫస్ట్ రే విల్ బి సమ్ ఎక్స్టెంట్ కంబైన్డ్ విత్ ఇట్స్ ఓన్, ఈ 5th రే తోటి ఫస్ట్ రే లక్షణాలు కంబైన్ అవుతాయట. అలాగే మెథడ్స్ విల్ బి సిమిలర్లీ కలర్డ్ బై సెకండ్ ఆఫ్ ఇట్స్, రెండో సబ్ డివిజన్ లో సెకండ్ రే యొక్క లక్షణాలతో కలర్ అవుతుంది. అలాగే 3వ సబ్ డివిజన్ లో 3rd రే, 4వ సబ్ డివిజన్ లో 5th రే, అలాగా అది ప్యూరెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్. అంటే దట్ ఇన్ ఇట్స్ 5th సబ్ డివిజన్, 5వ సబ్ డివిజన్ లో అది చాలా ప్యూర్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇట్ వుడ్ సీమ్ యాజ్ ఇఫ్ దీస్ డివిజన్స్ అండ్ సబ్ డివిజన్స్ ఆర్ టు కరెస్పాండ్ విత్ ద సబ్ రేసెస్ అండ్ బ్రాంచ్ రేసెస్ రెస్పెక్టివ్లీ, అంటే ఈ డివిజన్స్ అన్ని ఆ సబ్ రేసెస్, ఆ తర్వాత వాటిలో ఉన్నటువంటి బ్రాంచ్లు బట్టి ఉంటుంది. బట్ ఇట్ హ్యాస్ నాట్ సో ఫార్ బీన్ పాసిబుల్ ఫర్ అస్ టు సీ దట్ దే డూ సో, ఇవన్నీ మనం బాగా తెలుసుకోవడం మనకు సంభవం కాదు. అంటే ఏ లక్షణాలతో ఏ రకంగా జరుగుతుంది ఇదంతా కూడా మనం అంత క్లియర్ గా తెలుసుకోలేము అని చెప్తున్నారు. ఇక్కడ కాపుదామండి, ది రెయిన్ ఆఫ్ డివోషన్ అనేది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇది 10 నిమిషాల టైం ఉంది అయిపోవడానికి. అంటే ఇవాళ మనం ఏమేమి చదివామన్నది, రేస్ అంటే ఒక ఏ లక్షణాలు డామినెంట్ గా ఉంటాయి,
ఆ, క్రీస్తు కూడా ఒక పరమ గురువు. ఆయన మాస్టర్ క్రీస్తుకేమోని సిక్స్త్ డే అంటే ఏదో ఫోర్త్ డేవో అదో అతనికి ఛార్జ్ ఇచ్చారని, ఆయన బిఫోర్ 2000 సంవత్సరాల ముందే ఆ ఏమంటారు ఇన్కార్నేషన్ అంటే వాళ్ళు జన్మ తీసుకోవడానికి భౌతికంగా అంతర్గతంగా ఫీల్డ్ తయారు చేయబడి ఉంటుంది. అందుకే ఒక పరమగురువు ఎవరైనా మనకి బోధించారంటే దాన్ని అందుకునే స్థితికి మనం సైకలాజికల్గా తయారవుతాం. అలాగే అక్కడ భౌతికంగా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ సంచరిస్తారో అవన్నీ కూడా తయారవుతాయి అని చెప్పారు. ఈ విధంగా నెక్స్ట్ రేకేమోని ఆ సెయింట్ జర్మేన్ అని ఆయన జన్మలు కూడా చెప్పారు. అలాగే క్రీస్తు కూడా ఒక జన్మలో రామానుజాచార్యని, అలాగే ఇంకెవరో అలా రకరకాలుగా ఆయన జన్మలు కూడా చెప్పారనమాట. ఇది మనం అంటే ప్రతి పరమ గురువులు కూడా మనలాంటి మనుషులే గాని వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి అంటే పరిణామం చెంది ఏ దోషము లేని స్థాయికి వెళ్తారనమాట. అలాంటి వాళ్ళనే మనం పరమ గురువులు అంటాం. అంటే వాళ్ళకి ఇంకా ఏ బలహీనత గాని తప్పు చేసే పరిస్థితి గాని ఏమీ ఉండదు. వాళ్ళనే మనం పరమ గురువులు అంటున్నాం. అంటే అడప్ట్స్ లేకపోతే శ్వేత సోదర బృందం, వైట్ బ్రదర్హుడ్, హైరార్కీ ఇలాంటి పేర్లన్నిటితో పిలుస్తాం. వసంతలత వెళ్ళలేదా ఇంకాను? ఇవాళ సాయంత్రం ఇవాళ మధ్యాహ్నం చెప్పడానికంటే నాకు ఇంకెళ్ళి నా మధ్యలో ఇది బ్యాటరీ అయిపోయింది. ఒక్క పర్టికులర్ పాయింట్ రిసీవ్ చేసుకున్నాను. ఏంటంటే అది ఒక 7 లక్షణాలు చెప్పారు. ఇవల్యూషన్ లో హైయెస్ట్ స్టేజ్కి వెళ్తున్నటువంటి ఆ చౌహాన్ ఎవరో అతను. ఆ ఆ 7 లక్షణాలు అంటే డిస్క్రిప్షన్, ప్రేమ, టాక్టిక్, అడాప్టబిలిటీ, ఇవన్నీ అన్నమాట చెప్పారు. అంటే ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ తాలూకా సూపర్ మ్యాన్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కళ్ళలో ఒక లక్షణం ప్రామినెంట్ గా ఉంటే మిగతా లక్షణాలు తక్కువగా ఉంటాయి. అలా ఉంటాయి. కానీ అతను వాళ్ళలో మాత్రం అన్ని బ్యాలెన్స్డ్ గా ఆ లక్షణాలన్నీ పరిపూర్ణత్వం ఉంటాయి. వస్తుంది. వస్తుంది. అదే అసలైనటువంటి ఇవాల్వ్డ్ స్టేజ్. దానికోసమే మనం ఈ మానవాళి తాలూకా ప్రతి మానవుడు తాలూకా ఇది జన్మకి ఇదే డెస్టినేషనే, అది ఎయిమ్ అదేను. అలా దాని వైపే మనం అందరం వెళ్తున్నాం. ఆ 7 లక్షణాలు వచ్చి సూపర్ మ్యాన్ స్టేజ్కి వచ్చేటట్టుగా అది అది చెప్పారు ఆ వెళ్ళి. మిగతావి అంటే మరి అది అంతగా నాకు అంటే